అందరికీ నమస్కారం. ఎండాకాలం వచ్చిందంటే మనం ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి డీహైడ్రేషన్. అంటే మన శరీరంలో అవసరమైన నీరు తగ్గిపోవడం. వేసవిలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరం నుంచి నీరు త్వరగా బయటకు వెళ్ళిపోతుంది. అందుకే ఈ సమయంలో మనం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, అలసట, బలహీనత, నోరు ఎండిపోవడం, మూత్రం గాఢంగా రావడం వంటి సమస్యలు కనిపిస్తే అది డీహైడ్రేషన్ సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నీరు తాగడం లేదా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ను నివారించడానికి ముఖ్యమైన విషయం రోజంతా సరిపడా నీరు తాగడం. కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలి. దాహం వేసినప్పుడు మాత్రమే కాదు, దాహం లేకపోయినా కొంచెం కొంచెంగా నీరు తాగుతూ ఉండాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ఇంకా కొబ్బరి నీరు తీసుకోవడం చాలా మంచిది. ఇది న్యాచురల్ ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తుంది మరియు శరీరానికి అవసరమైన మినరల్స్ను అందిస్తుంది. అలాగే పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తింటే శరీరం చల్లగా ఉండడంతో పాటు నీటి కొరతను కూడా తగ్గిస్తాయి. అలాగే ఉప్పు, చక్కెర కలిపిన నీరు లేదా ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది ప్రత్యేకంగా ఎక్కువగా చెమట పట్టే వారికి చాలా ఉపయోగపడుతుంది. దుస్తుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. లైట్ కలర్ కాటన్ దుస్తులు వేసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్ళడం తగ్గించడం మంచిది. కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్స్ వంటి పానీయాలను తగ్గించడం మంచిది. ఇవి శరీరాన్ని ఇంకా డీహైడ్రేషన్ చేయవచ్చు. బదులుగా సహజ పానీయాలను తీసుకోవడం మంచిది. చిన్నపిల్లలు, వృద్ధులు, బయట ఎక్కువగా పనిచేసేవారు డీహైడ్రేషన్కు త్వరగా గురవుతారు. కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మరియు తరచూ నీరు తాగాలి. మొత్తానికి ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే నీరు మనకు అత్యంత అవసరం. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే డీహైడ్రేషన్ను సులభంగా నివారించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.